హాయ్ హలో నమస్తే. నేను సాయి. నిన్న మొన్న ఒక సభ జరిగింది. జడ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు కొంత కొందరు అంటే వైసీపీ వాళ్ళుగా కూడా వ్యతిరేకించే విధంగా ఉన్నాయని చెప్పినారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎవరన్నా ఎవరు కాదన్న 2014 కావచ్చు, 24 కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్లే టీడీపీ గెలిచినటువంటి అసలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100% పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్లే టీడీపీ గెలిచింది. సో వైసీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో గతంలో చెప్పారు, పవన్ కళ్యాణ్ని అనవసరంగా ఎక్కువ హైప్ చేశాము, పవన్ కళ్యాణ్ గురించి పదే పదే మాట్లాడటం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది అనేది చాలా సందర్భాల్లో వైసీపీ నాయకులు ఒప్పుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ కొంతమంది నాయకులు అనలేను నేను వాళ్ళని, కొంతమంది ఇలాంటి ప్రశ్నలు రావడం లాంటి వాళ్ళు, ఇంకొంతమంది మరి తెలుసో తెలియకో లేకపోతే వీళ్ళు కొంత మేధావులుగా ఫీల్ అవుతున్నారు ఏంటో తెలియదు, కానీ వీళ్ళు అనవసరంగా పదే పదే పవన్ కళ్యాణ్ పోక్ చేస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా వాళ్ళు మన స్టేట్కి సీఎం, డిప్యూటీ సీఎం విమర్శించవచ్చు. నేను ప్రతిసారి చెప్తుంది ఏంటంటే పొలిటికల్ విమర్శలు సర్వసాధారణం. ఎక్స్ట్రీమ్ లెవెల్లో విమర్శించింది పొలిటికల్గా. ఇప్పుడు చైతన్యాన్ని ఉన్నారు, ఆయన ఏదైనా అంశం మీద విమర్శించాలంటే విత్ డేటాతో విత్ ప్రూఫ్తో విమర్శిస్తారు. గతంలో వాడేదో చెప్పు తీసుకొని కొడతా అన్నాడు, మనం ఇప్పుడు ఈయన చెప్పు తీసుకొని కొడతా అంటే ఆయనకి తేడా ఏముంటుంది? సో ఈ అంశాలు మాట్లాడదాం. ఎందుకంటే ఇది కొంత గ్రౌండ్ లెవెల్లో కేడర్కి కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ని పదే పదే పేరు తీసుకురావటం, పవన్ కళ్యాణ్ పేరు పదే పదే ప్రస్తావించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మాట్లాడదాం. శిల్పారెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ముందు పవన్ కళ్యాణ్ గారి సంగతి మాడే ముందు రావణ్ గారి నిన్న స్పీచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి అవతల వాళ్ళు గడ్డి తిన్నానని నేను గడ్డి తిన్నాను అనడం. ఒక చిన్న ఇంటరప్షన్. దాంతో పాటు ఇంకో చిన్న చెప్పడం మర్చిపోయాను. ఈ రావణ్ గారు మొన్న ఆ సభకు వస్తున్నప్పుడు ఆయన 2-3 సుమోల్లో వస్తూ దానికి బౌన్సర్లు, ఆ సుమోల్లో బౌన్సర్లు కొంత హడావిడి చూసిన జనానికి, నేను ఆయన ఛానల్లో వీడియోసే చూశాను. కింద కామెంట్స్లో జనం కన్నా నీ బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, నిన్నగాక మొన్న నువ్వు వచ్చావు అప్పుడే నీకు ఇన్ని కార్లు ఇన్ని బౌన్సర్లు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ నెగిటివ్ అవుతున్నాయి. సో ఆ బౌన్సర్లు ప్లస్ ఆయన ఎంట్రీ, కొంత జరిగిన ఓవర్ యాక్షన్, ఆ స్పీచ్ అన్ని కలిపి చెప్పండి మీరు, శిల్ప గారు. నాకు పర్సనల్ గా అనిపించింది అంటే ఐ ఐ ఇనిషియల్లీ అడ్మైర్డ్ రావణ్ బికాస్ క్వశ్చన్ చేస్తున్నారని నేనే అడ్మైర్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాను. ఐ థింక్ దే రెస్పాండెడ్ వెల్ ఫర్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం అలా ఒక పర్సన్ ని కింద నుంచి గ్రో అయితే చూసి సడన్ గా ఒక పాయింట్ కి రాగానే సడన్ షిఫ్ట్ చూడడము, నేను ఐ డి నాట్ లైక్ ఇట్ పర్సనల్లీ. ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదగాలి అంటారు. సారీ టు సే దిస్ రావణ్ గారు, ఐ సీ ఫుల్ 360 డిగ్రీ చేంజ్ మీ దగ్గర కూడా చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎలా అయితే చూసాను, మీ దగ్గర కూడా 360 డిగ్రీ చేంజ్ అలానే ఉంది. అండ్ మీరు ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నారో, మీరు చదువుకున్నారు, మీకంటూ కొంచెం తెలివి లేకపోతే కొంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏదో మంచితో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామండి. వాళ్ళు చెప్పుతో కొట్టారని మనం చెప్పుతో కొడతామా? వాళ్ళు వాళ్ళు వాళ్ళకి డివర్స్ అయిందని మనం డివర్స్ తీసుకుంటామా? అవన్నీ జరిగే పనులు కాదు కదండి. కాబట్టి ఓవరాల్ గా నేను ఐ స్పోక్ అబౌట్ దిస్. నిన్న జరిగిన సభలో చాలా అభ్యంతరకరమైన మాటలు. దెర్ ఇస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ విమర్శ అండ్ అటాకింగ్. సో ఆ థిన్ లైన్ దాటేసి అటాక్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు 360 డిగ్రీస్ లో అబద్ధాలు చెప్తున్నారు, ఆ ఇచ్చిన అన్ని ఏమి చెయ్యట్లేదు, ఇవన్నీ ఒప్పుకుంటాం. దట్ డజంట్ మీన్ ఒక డిప్యూటీ సీఎం ని మీరు అలా స్టేజ్ ఎక్కి తిట్టడం అనేది, అగైన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేను స్పెసిఫిక్ గా ఎంకరేజ్ చేయను. ఐ 100% కండెమ్ ది వర్డ్స్ దట్ ఈస్ బీన్ యూజ్డ్ బై రావణ్ గారు ఆన్ దట్ డయాస్. అండ్ ఆల్సో కొంతమంది అంబేద్కర్ గారితో జరా శ్రావణ్ గారిని పోలిస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ ఐఎమ్ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఈస్ జడా శ్రవణ్ గారు ఈజ్ నోవేర్ క్లోజ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దయచేసి అంబేద్కర్ గారి పరువు తీయకండి. అంబేద్కర్ గారు వల్లనే మనం ఈ రోజు ఇలా స్వేచ్ఛ హక్కు మాట్లాడింది, కాన్స్టిట్యూషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. జడా శ్రవణ్ గారు ఒక హంతకుడు అని తెలిసి, వివేకానంద రెడ్డి కేసులో హంతకుడు అని తెలిసి అతనికి పార్టీ టికెట్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయటం లేదు. అండ్ ఏదో ఈ రోజు వ్యతిరేకత ఉంది కదా, ఒక పార్టీ ఉంది కదా అని మాట్లాడేస్తే ఆనెస్ట్ కడుతుందని, ఇప్పుడు అంత సంఘ సేవకురాలు లేకపోతే సంఘ సేవకుడు అయితే జడా శ్రవణ్ గారు ఫీజు తీసుకోకుండా కేసులు వాదిస్తున్నాడు అండి ఆయన ఫర్మ్ లో.
ఫీజు తీసుకునే కదా వాదిస్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ బిజినెస్. సో మీరు పోల్చేటప్పుడు కొంచెం వర్డ్స్ పెద్ద పెద్ద లాంటి వాళ్ళని పోల్చొద్దు. ఎందుకంటే మా బోటి చదువుకున్న వాళ్ళకి చాలా మందికి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అసలు కాన్స్టిట్యూషన్ కొన్ని రైట్స్ ఉన్నాయంటేనే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. జలాశ్రవణ్ గారు కూడా ఆ వేదిక మీద అసలు చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. అదే నేను అంటున్నది, అవతల వాళ్ళు గడ్డి తింటున్నారు కదా అని మనం గడ్డి తినేయలేం కదండి. మనం పొద్దున్న లేస్తే అన్నమే కదా తింటాము. సో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది మాటరు. ఎగ్జాంపుల్ కండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి వచ్చింది రెండే. ఒకటి, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించడం. దట్ డజంట్ మీన్ ఇలా ఇప్పుడు నన్ను తిడుతున్నారని నేను వెళ్ళి వాళ్ళని కూడా తిట్టేస్తే డిఫరెన్స్ ఏముంటుంది వాళ్ళకి నాకు ఏముండదు. సో సొసైటీని మార్చాలంటే ఫస్ట్ మార్పు మన నుంచే రావాలి. ఆ మార్పు మన నుంచి దగ్గర నుంచి, ఎగ్జాంపుల్ కి మార్పు రావాలి అన్న రావనే మారిపోయాడు, మార్పు రావాలి అన్న జడాశ్రవణ్ గారే మారిపోయాడు. ఆ వేదిక మీద చాలా మంది మార్పు రావాలని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళే మారిపోయి మాట్లాడారు. అది వాళ్ళు ఒకసారి రీక్యాప్ చేసుకొని చూస్తే చాలా బాగుంటది. ఏదో అక్కడ ఉన్న ప్రజలు విజిల్ వేశారు, చప్పట్లు కొట్టారు, అరిశారు అనుకుంటే అస్సలు ఎంత బ్యాక్ క్లాష్ ఉందంటే, ఇంక్లూడింగ్ మీ, ఐ పర్సనల్ డింట్ లైక్ ఎనీ ఆఫ్ ది కాన్వర్సేషన్స్ దే హ్యావ్ డన్. ఇట్స్ వెరీ డెరగటింగ్ కామెంట్స్ చేశారు. ఏదేమైనా కానీ మీరు మీ ఛానల్లో చేసుకొని మాట్లాడుకోండి, దానికి కూడా కాపీ రైట్స్ కేసెస్ అని ఉన్నాయి, వాళ్ళు ఫైట్ చేయగలరు. ఇలాంటి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతుంటే ఇంకొకసారి జెన్యున్ గా ఎవరన్నా మాట్లాడాలి, ప్రాబ్లం గురించి మాట్లాడాలంటే పర్మిషన్లు వస్తాయా అండి అసలు ఇట్లా మాట్లాడితే? ఆల్రెడీ రాష్ట్రంలో కుప్పంలో మొత్తం 365 days సెక్షన్ 30 అమలు ఉంటది. ఏదన్నా పని చేయాలంటే, గ్రూప్ గా ఏదైనా పెట్టాలంటే సెక్షన్ 30 ఉంటది. అలాంటప్పుడు పర్మిషన్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఐ పర్సనలీ బీయింగ్ ఎ ఉమెన్ డిడ్ నాట్ లైక్ ఎనీ డెరగేటింగ్ కామెంట్స్ ఆన్ దట్ స్టేజ్. అలా అసభ్యకరమైన, లేకపోతే వినడానికి కర్ణ కఠోరంగా ఉన్న పదాలు చాలా కూడా నాకు నచ్చలేదు. సభ్య సమాజం ఎవ్వరూ దాన్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఎవరో కొంతమంది సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అప్రిషియేట్ చేస్తున్నారు. బీయింగ్ ఎ ఉమెన్, ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ కండెమ్ దోస్ కాన్వర్సేషన్స్. రైట్ అండి. చైతన్య మీరు చెప్పండి, అంటే మీరు మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆ, వాళ్ళు గతంలో వాళ్ళు మాట్లాడలేదని మీరు అనొచ్చు, గతంలో వాళ్ళు మాడారని ఇప్పుడు వీళ్ళు మాట్లాడతాం కరెక్టే అనిపించిందా? దట్టు నిన్న మీరు చూసి ఉంటారు ఆ ఎంట్రన్స్, మన ప్రశ్న Yeah, రావణ్ yeah. గారి ఎంట్రీ సీన్ అవన్నీ వాళ్ళ ఛానల్లో పెట్టుకొని, తర్వాత ఆయన మాట్లాడిన స్పీచ్ మొత్తం ప్రశ్న రావణ్ ర్యాంపేజ్ అని చెప్పుకొని పెట్టుకొని, ఇదంతా అంటే అవసరం అంటారా? అంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మన లాంటి వాళ్ళందరం కూడా ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేస్తానికి మనం ఒక ప్లాట్ఫామ్ సృష్టించుకున్నాం, ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా అలాంటి లైన్ తప్పిన మాటలు, లేకపోతే అలాంటి ఎంట్రీ సీన్లు, వీటి వల్ల ప్రజలకి అంటే మనల్ని అడ్మైర్ చేసే ప్రజలకు కూడా Message. అంటే నిన్నటి దాకా I ఇలా ఉన్న agree. It does వ్యక్తి not. సడన్ గా ఇలా మారిపోయింటే డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, మీరేమంటారు? ట్రూ. అంటే ప్రజలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళదు. అంటే ఒకటి చెప్తాను వెరీ క్లియర్ గా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రతిదానికి ఒక రెస్పాన్స్ చేయటం, లేకపోతే కౌంటర్ ఇవ్వటం, ఆయన మీద డిబేట్లు పెట్టడం, అంటే రీసెంట్ పాస్ట్ లో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎక్కువ కనిపించింది. సో ఎక్స్ట్రా విజిబిలిటీ అనేది, అడిషనల్ విజిబిలిటీ అనేది ఇవ్వటం కూడా అనవసరం ఆయనకి. వి నో దాట్ ఐ మీన్ అవర్ ఫోకస్, మన ప్రైమరీ ఫోకస్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఆయన ఫెయిలియర్స్, వాళ్ళ గవర్నమెంట్ ఫెయిలియర్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఐ ఆల్వేస్ సే దట్ వైఎస్ఆర్సీ ఇప్పటి వరకు ఐ ఫీల్ దాట్ ది ఎజెండా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎజెండాని డిసైడ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో కీప్ అట్లానే అజెండాని డిసైడ్ చేయాలా. సో కీప్ ది ఫోకస్ ఆన్ చంద్రబాబు నాయుడు గారి ఫెయిలియర్స్, గవర్నమెంట్ ఫెయిలియర్స్, వాళ్ళ గవర్నమెంట్ మీద ఫోకస్ పెడితేనే అది బెటర్. ఐ మీన్ ఫర్ ద పార్టీ ఆఫ్ వైఎస్ఆర్ పార్టీకి అది బెటర్. అంతేగాని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ చెప్పే ప్రధానికి కౌంటర్ ఇవ్వటం, మళ్ళీ దానికి డిబేట్ పెట్టడం, యూఆర్ ఓన్లీ గివింగ్ హిమ్ అడిషనల్ విజిబిలిటీ. ఆడియో ప్రాబ్లం వచ్చింది, ఒకసారి మాట్లాడరా? యా. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోల్ అంటే so instead of YSRCP should control the agenda, right? Instead of letting someone else decide the agenda, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎజెండా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం వల్ల you are actually allowing him to decide the agenda. ఇప్పటి వరకు వాట్ ఐ నో ఇస్ దాట్ వైసీపీ వాళ్ళు ఎజెండాని క్రియేట్ చేస్తున్నారు, నెరేటివ్ ని బిల్డ్ చేస్తున్నారు. అట్లానే యూ హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ దాట్. అట్లా సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి మనం ప్రతిదానికి రియాక్ట్ అయితే ఆయనకి అడిషనల్ విజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే, దాంతోపాటు జస్ట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిన విషయం, ఆయన మాలేసుకొని కూడా దేవుడి దీక్షలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. సో అబద్ధాలు చెప్పే వాళ్ళకి మనం అంత ఫోకస్ ఇచ్చి ప్రతిదీ అబద్ధం చెప్తున్నాడని చెప్పక్కర్లేదు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక దొంగ ఉన్నాడు, వాడిని ప్రతిసారి దొంగ దొంగ అనక్కర్లే, అందరికి తెలుసు వాడు దొంగ అని. సో అట్లనే హీఈస్ లైక్ దాట్. ప్రతిసారి ఆయనని ప్రతి చిన్న విషయానికి విమర్శించాల్సిన అవసరం లేదు. కొన్ని పెద్ద విషయాలు ఏమైనా ఉంటే వాటికి విమర్శించండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ మన ఇక ఫైట్ మీకు అనేది అటెన్షన్ ప్రజలకి మన ఫైట్ అనేది ప్రజలకి ఇబ్బంది పడే పాలసీస్ మీద మన ఫైట్, ప్రజలకి ఇబ్బంది పడే ఇష్యూస్ మీద మన ఫైట్, ఆ గవర్నమెంట్ పాలసీస్ మీద మన ఫైట్. సో ప్రతి హెడ్లైన్ మీద మనం స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. అండ్ ఐ పర్సనలీ ఫీల్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ గాడ్ ఫర్ టీడీపీ హోల్ పార్టీ. ఏదన్నా ఇప్పుడు సాయి కృష్ణ గారి విషయం వచ్చి సడన్ గా వచ్చేసి ఏం చేస్తున్నారు, ఓ మీట్ పెట్టి వైసీపీ గుండాలారా అంటున్నాడు. ఎందుకనాలి, ఏం అవసరం ఉంది అక్కడ, ఈ విషయం అక్కడ ఏంటి? పవన్ అండ్ కళ్యాణ్ టాపిక్ మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటం వేరు, అన్న వెంటనే వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడిపోయి ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయి అటు వెళ్ళిపోతున్నారు అంతా. ఎగ్జాక్ట్లీ, సి దట్ ఈస్ ఎ ట్రాప్ అండ్ హీఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫుల్ ఆఫ్ హిస్ పొటెన్షియల్ బై టీడీపీ ఆర్ బీజేపీ. ఎందుకంటే రెండు స్టేట్లలో కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ఆయన కాల్ షీట్ ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలుసా, తెలంగాణలో కూడా ఎప్పుడైతే బండి భగీరథ విషయం వచ్చి బండి సంజయ్ గారి సీటు పోతది, పీకేస్తారు అన్నప్పుడు వచ్చి ఏమంటాడు, అసలు తెలంగాణ భావం లేదు, 10,000 ఉద్యోగాలు ఉంటే 10,000 తెలంగాణ వాళ్ళు పోటీ చేయాలంటాడు. ఓరు బాబు, నువ్వు ఎవరికి ఏం చెప్తున్నావు అంటే, హీఈస్ జస్ట్ యాక్టర్, వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. దానికి నైతికత, నిజాయితీ, నిబద్ధత ఇలాంటివి ఏమీ తెలియదు. ఆయన మళ్ళీ నిన్న నీతులు మాట్లాడితే ఏం చెప్తారు, మీరు మాట్లాడితే మా వాళ్ళు ఊరుకుంటారా అంట. నేను 2011లో చూశాను ఒక ఆర్టికల్, ఐ థింక్ ఇండియా టుడేలోనో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అనుకుంటా. దే కాల్డ్ చిరంజీవిని ద కాండమ్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పి ఆయన ఫేస్ ని దాని మీద మ్యాగజైన్ మెయిన్ పేజ్ లో పెట్టి ఆయన చిరంజీవి గారి ఫేస్ తోటి ద కాండమ్ ఆఫ్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగించబడతా ఉన్నాడు చిరంజీవి అని చెప్పి వాళ్ళు హెడ్డింగ్ పెట్టినారు. అట్లానే అదే విధంగా వాళ్ళ అన్న ఎట్లా కాండమ్ ఆఫ్ కాంగ్రెస్ నో, ఈ రోజు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ద కాండమ్ ఆఫ్ టీడీపీ. I absolutely, you ask anybody in Andhra Pradesh or Telangana, he is being used by TDP and BJP. వాళ్ళకి ఎట్లా కావాల్సి అట్లాగా ఉపయోగించుకుంటా ఉన్నారు ఆయన్ని. బండి భగీరథ కేసులో మీరు చూస్తే దానికి ముందు ఇవాళ సింగర్ మంగళి కేసు ఉంది. సింగర్ మంగళి కేసు బండి భగీరథ పోగొట్టినాడు, బండి భగీరథ కేసు పవన్ కళ్యాణ్ పోగొట్టినాడు. ఇట్ ఈస్ జస్ట్ ఎందుకంటే ఆ బండి భగీరథ విషయంలో ఇట్స్ అ వెరీ బిగ్ కేస్. అలాంటిది ఈయన వచ్చి ఒక మాట విద్వేషాలు రేగొట్టే చెల్లరేగొట్టే మాటలు మాట్లాడంగానే అందరు ఈయన గురించి మాట్లాడడం మొదలెట్టారు. కానీ ఈ గ్యాప్ లో ఆ పిల్లాడికి బెయిల్ కూడా వచ్చింది. అది ఇంట్రిమ్ బెయిలో పర్మనెంట్ బెయిలో చూడాలి. అయితే చైతన్య అన్న, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మాట్లాడేవాళ్ళు, వీళ్ళంతా సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడారు. తర్వాత ఇంకేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, రాష్ట్రంలో టీడీపీ చెప్పిన 6 హామీలు పూర్తిగా పక్కదారి పట్టేసి 100% ఫెయిల్యూర్. దాని తర్వాత చాలా కీలకమైన అంశం ఏంటంటే రైతులు. ఎందుకంటే ఏపీలో ఈ రోజుకి కూడా ఎక్కువ శాతం పర్సన్స్ రైతులే ఉన్నారు. ఇక్కడ ఏ పంటకి ఏపీలో నేమెని ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏపీలో చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది, అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేవు. ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంతవరకు యూరియా దిక్కు లేదు, ఇంతవరకు విత్తనాలు దిక్కు లేదు, ఇంతవరకు నీళ్లు సమస్య దిక్కు లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రుణమాఫీ, రైతు భరోసా లాంటివి ఏవి రాలేదు. పెట్టుబడి సాయం ఇంతవరకు రాలేదు. కేంద్రం ఇవ్వాల్సిన 6,000 రూపాయలు కూడా వీళ్ళు లాస్ట్ టైం ఆపేశారు. ఈ సంవత్సరం ఇంకా పడలేదు. మనకు ఆల్రెడీ నాట్ల సీజన్ వచ్చేస్తుంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతెందుకు మనం మర్చిపోయాం, చాలా మంది మర్చిపోయిన విషయం ఏంటంటే, రాజమండ్రిలో కల్తీపాల వ్యవహారం జరిగి చాలా మంది చనిపోయిన సంఘటన మనకు గుర్తుంది. బుడమేరులో ఒక సంఘటన జరిగి ఊర్ల కొట్టిపోయిన సంఘటన మనకు గుర్తుంది. ఇలాంటి అనేక అంశాలు ఉండగా పదే ఈ కులాలు, మతాలు, లేకపోతే మమ్మల్ని మాట్లాడటం, వెంటనే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ దానికి రెస్పాండ్ అవటం, ఇదంతా ఒక వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు. ఒక మాటలో చెప్పానా సాయి గారు, ఒక మాటలో చెప్పాలంటే కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అట్ సర్టెన్ పాయింట్ రాజకీయాలను శాసిస్తున్నాడు అనాలా. ఆయన వచ్చి ఒక మాట అన్నగానే ఉన్న ప్రాబ్లమ్స్ వదిలేసి ఆయనని చుట్టుముట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయేలా చేస్తున్నారు. అంటే ఈజ్ డిసైడింగ్ ది పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డిసైడింగ్ ది పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నో వే, అంత సీన్ లేదు. కానీ సాయి, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ టు ఫోకస్ ఆన్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద లాస్ట్ క్వార్టర్ రిపోర్ట్. లేబర్ ఫోర్స్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే జగన్ గారు పవర్ లో దిగేటప్పుడు జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.1%. ఈ రోజు అంటే మార్చ్ 2026లో లాస్ట్ క్వార్టర్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్ చూస్తే ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డబుల్డ్ 8.2%. నేషనల్ యావరేజ్ 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.2% ఉంది. ఏంది నువ్వు 2,20,00,000 లక్షల జాబులు 2 మిలియన్ జాబ్స్ అని లోకేష్ గారు చెప్తా ఉంటారు. సో వై ఇస్ దేర్ సో మచ్ లార్జ్ ఎంత గ్యాప్ ఎందుకు ఉంది ఎంప్లాయ్మెంట్ రేట్ లో? చైతన్య గారు మీరు ఆంధ్రాకి రండి, ఇట్లా ఎదురు చూస్తున్నాయి ఉద్యోగాలు. మాణితమ్మ చెప్పిందిగా, ఎదురు చూస్తున్నాయి, ఏం అధ్యక్షం చేసుకున్నారా అన్నట్టుంది. 20 lakh జాబ్ చేస్తా ఉంటారు. మొన్న అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో కూడా ఏదో 2 మిలియన్ జాబ్స్ మీద ఫోకస్ పెట్టినామంటా ఉన్నారు. మీరు వచ్చిన హోల్ అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ ఇస్ ఎ స్కామ్. హోల్ అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ ఇస్ ఎ స్కామ్. ఏదో 2 ఇంగ్లీష్ లో మాట్లాడంగానే అబద్ధాలు నిజాలు అయిపోవు. ఈస్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎట్లా ఒక్క నిమిషం ఇటే పోద్దాం. సో ఇక్కడ అంటే చాలా నేను అంటుంది ఇందాక కూడా అడిగింది. సరే ఇవి తర్వాత మాట్లాడదాం మనం డేటా తోటి. ఇక్కడ నేను అడుగుతున్నా ఏంటంటే ఈ వీళ్ళంతా ప్రశ్నరావణ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ వాళ్ళు వేసిన ట్రాప్ లో చుట్టూ తిరుగుతున్నారు, కానీ వీళ్ళంతా ప్రజా సమస్యలు వదిలేశారు. నాకు అనిపిస్తుంది అంటే దీంతో పాటు నాకు అనిపిస్తుంది వీళ్ళంతా కూడా అంటే ప్రజల కోసం కాదు, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? 100% రావణ్ గారిది వ్యక్తిగత ఎజెండాని, జరా శ్రవణ్ గారిది వ్యక్తిగత ఎజెండాని. వీళ్ళల్లో ఎంతమంది జెన్యూన్ గా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారండి? నిన్న ఆ ఇంట్రడక్షన్ ఆఫ్ రావణ్ గారు చూసినాకైతే ఐ డి నాట్ ఫీల్ హీ వర్క్డ్ ఫర్ ది పీపుల్. నాకున్న ఒపీనియనే షిఫ్ట్ అయింది 360 degrees లో. ఎన్ని రోజులు నేను ఏమనుకున్నాను, కొంచెం హీ స్పీక్స్ ఫర్ ది పీపుల్, హీస్ పీపుల్స్ పర్సన్ ఇట్లా అనుకునేదాన్ని. ఆ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ చేసేసారండి. నిన్న ఒక్క సభలో మాటలు, ఆ విధానము, ఆ బిహేవియర్, హీస్ థింకింగ్ ఈజ్ అ హీరో. కానీ ఆయన ప్రజలకి హీరో అవ్వాలి, కానీ ఆయన చిరంజీవి గారి లెక్క హీరో అనుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫెయిల్యూర్ ఫర్ హిమ్. మేబీ యూట్యూబ్ లో వీడియోలు వ్యూస్ రావచ్చు, డబ్బులు రావచ్చు, బట్ హీస్ లూసింగ్ హిస్ క్రెడిబిలిటీ అండ్ ఏదైతే జెన్యూనిటీ ఉందో అది లూజ్ అవుతున్నారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అది పోద్ది అనుకుంటా. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం మహాసేన రాజేష్ అని ఒక వ్యక్తి ఉండేవాళ్ళు, తర్వాత జనసేనలో ఒక ఆయన ఉండేవాళ్ళు, లాయర్, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు కొంచెం. అవును శంకర దిలీప్ అని సంథింగ్ ఆయన పేరు ఉండేది, దిలీప్ శంకర. తర్వాత అంతకుముందు కొంతమంది ఇట్లా ఉండేవాళ్ళు, చాలా మంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళందరూ వీడియోస్ అప్పట్లో దిలీప్ శంకర్ గారు మాడేవాళ్ళు. ఇప్పుడు దిలీప్ శంకర్ గారు ఇప్పటికీ కూడా విభేదాలు వచ్చి జనసేన నుంచి బయటకు వెళ్ళిపోయినా ప్రజల సమస్యలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న రావడం పరిస్థితి పర్టికులర్ గా ఆయన గురించే మాట్లాడితే ఆయన పర్టికులర్ గా పిఠాపురం మీదే టార్గెట్ చేసినట్టు కనిపిస్తా ఉంది నాకు. నా ఒపీనియన్ చెప్పినా దాని మీద, వై ఈజ్ ఈ నాట్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ, లేకపోతే హెల్త్ మినిస్టర్ ని కానీ, లేకపోతే ఎందుకు ఇంకెవరిని క్వశ్చన్ చేయట్లేదు? వై ఈజ్ ఈ బీయింగ్ టార్గెటింగ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్పాలి. అంటే ఇక్కడ దాంతో మనం ఓపెన్ గా మాట్లాడుకుంటాం కాబట్టి వైసీపీ నుంచి కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి, గతంలో జరిగినాయి. అప్పుడు ఎప్పుడు ప్రశ్నించిన రావణ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో టీడీపీని ఎప్పుడు ప్రశ్నించేవాడు కదా, ఓన్లీ వైసీపీని మాత్రమే ప్రశ్నించేవాడు. సేమ్ ఈయన కూడా ప్రశ్నించడు, బీజేపీని ప్రశ్నించడు, కాంగ్రెస్ ని ప్రశ్నించడు, ఇంకెవరిని ప్రశ్నించడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదే ఆయన తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయనది సెలెక్టివ్ సైలెన్స్, సెలెక్టివ్ వాయిస్. అంటే ఆయనకు నచ్చిన వాళ్ళనే సెలెక్టివ్ గా తీసుకొని వాళ్ళ మీద వీడియోస్ చేస్తారు. అండ్ కొన్ని మాట్లాడు సెలెక్టివ్ సైలెన్స్. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు సెలెక్టివ్ సైలెన్స్ అని. మరి రావణ్ గారు, నేను కూడా మిమ్మల్ని వేదికగా అడుగుతున్నాను, మీరెందుకు సెలెక్టివ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? నిన్న నారా లోకేష్ గారు వెళ్ళి అక్కడ చాలా అబద్ధాలు చెప్పారు ఆ డయాస్ మీద. ఏంటి, ఎంప్లాయ్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ రేట్ గురించి, అవన్నీ కూడా వితౌట్ డేటా ఒక స్టేజ్ మీద ఏదో మాట్లాడేసి అవన్నీ నిజాలు అయిపోవండి. దెర్ ఆర్ ఫ్యాక్ట్స్. దానికి 360 degrees. అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2.4 trillion ఎకానమీ మా టార్గెట్ అని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారు మాకు టార్గెట్ ఇచ్చినారు, $2.4 trillion ఎకానమీ మా ఆంధ్రప్రదేశ్ కావాలా అన్నాడు. ఒక్క విషయం సారు, ఎకానమీ పెద్దదైతే
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఏమైనా ఉపయోగం ఏంటి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇండియా ఈస్ బికమింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటా ఉంటారు. ఎకానమీ పెద్ద అయితే ప్రజలు వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుందా? ఐ మీన్ ఆర్ పూర్ పీపుల్ బికమింగ్ రిచర్? ఒక కేక్ ఉందండి, కేక్ పెద్దదే కొంది ప్రతి ఒక్కరికి పెద్ద స్లైస్ వచ్చిద్దా? రాదు కదా. ఇట్ డిపెండ్స్ ఎవరికి పెద్ద స్లైస్ వాడే బాగుపడతారు. చైతన్య, ఆ టాపిక్ మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ నేను ఇందాక మీరు మొత్తం అట్లే వెళ్ళిపోతున్నారు చైతన్య గారు. కొంచెం శిల్ప గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు ప్రశ్నారావణ్ గారు అది మళ్ళీ మాట్లాడదాం, ఇంకో టాపిక్ పెట్టుకుందాం మనం మాట్లాడదాం. ఇక్కడ నేను అడుగుతాను, ఇప్పుడు ప్రశ్నారావణ్ గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇక రాష్ట్రంలో ఏ అంశాల గురించి మాట్లాడకుండా పిఠాపురం పవన్ కళ్యాణ్ లేకపోతే ఎస్సీ ఎస్టీలో వాళ్ళలో జరుగుతున్నాయి ఇలాంటి అంశాలే మాట్లాడటం వల్ల కొన్ని రోజులు పోతే ఆయన చెప్పేది జనం నమ్మటం మానేసే అవకాశం ఉంది. ఒక్క నిమిషం శిల్ప గారు, మీరు చెప్పండి చైతన్య గారు. ఐ మీన్ ప్రశ్నారావణ్ గారి లాజిక్ చూస్తుంటే ఐ థింక్ హీస్ ఓన్లీ టార్గెటింగ్ తన యూట్యూబ్ ఛానల్ కి ఎట్లాగా వ్యూస్ రావాలి, లేకపోతే ఎవరిని టార్గెట్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీన్ హిమ్ టార్గెటింగ్ కొన్ని యాంకర్స్ ని టార్గెట్ చేసిన రీసెంట్ గా, రాములమ్మనో లేకపోతే రకరకాల వాళ్ళని, రైట్? సో రైట్, సో ఆయన వే ఆఫ్ పోకట్ చూస్తే కనుక కేవలం ఆయన యూట్యూబ్ ఛానల్ కోసమే ఆయన పనిచేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తా ఉంది. దెర్ ఇస్ నో ఫోకస్ ఆన్ ప్రజల ఇష్యూస్ మీద కానీ లేకపోతే ప్రజల బాధల మీద కానీ ఆయనకి ఫోకస్ ఏం లేనట్టే కనిపిస్తా ఉంది నాకైతే. హిజ్ ఓన్లీ సింగిల్ ఎజెండా ఫోకస్ ఇస్ దాట్ ఆయన ఛానల్ ని ఆయన ఎత్తుకోవాలని ట్రై చేస్తా ఉన్నారు అంతవరకే. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను ఎక్కడ ఒక క్లిప్ చూశాను. ఎవరో ఇంటర్వ్యూ జర్నలిస్ట్ ఎవరో మన రఘురామ కృష్ణరాజు గారిని అడుగుతున్నారు, జడస్ రేవంత్తో టీడీపీకి ఏమన్నా మీటింగ్ జరిగిందా అని ఒక క్వశ్చన్ అడిగితే ఆయన జరగకూడదని నేను కోరుకుంటున్నాను అని అది ఒక పెక్యులర్ సమాధానం చెప్పారు. అంటే తెర వెనక నిన్న రఘురామ కృష్ణ గారు చెప్పకనే చెప్తున్నారు. అంటే అనిత గారిని ఏమన్నా హోమ్ మినిస్టర్ గా పీకేసి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా పెడుతున్నారా? దాంతో పాటుగా ఈ జడశ్రవణ్ గురించి రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు కొంత ఇంట్రెస్టింగ్ గా, కొంత డౌట్లు రేకెత్తిచ్చేలా అనిపించింది. ఏమన్నా జరుగుతుందా తెర వెనక? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే జరగవచ్చు కూడా. ఆయన కూడా అదే అన్నారు, జరగదు అని లేదు, జరగచ్చు, జరుగుండ. ఎందుకంటే ఆల్రెడీ జడశ్రవణ్ గారికి హ్యాస్ అలయన్స్ విత్ whole TDP, he has access till చంద్రబాబు నాయుడు గారు till లాస్ట్ లో చెడిపోయింది. కాకపోతే జడశ్రవణ్ గారు పార్టీ కూడా ఇటు ఎన్డీఏలో కలవాల్సింది, సీట్ల విషయంలో కొంచెం అటు ఇటు అయ్యి ఇబ్బంది పడ్డారు అంతే. ఏమన్నారు, హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ అయితే నేను చెప్తానని చెప్పినాను కదా, అంటే పంచాయతీరాజ్ లో ఫెయిల్ అయ్యాను కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ చేయాలనా? ఎందుకు చేయాలి ఆయన హోమ్ మినిస్టర్? ఈ ఫెయిల్డ్ ఇన్ పంచాయతీరాజ్ అనే అట్లెందుకు అనుకోవాలి? అనిత గారు ఫెయిల్ అవ్వడం అని కూడా అనుకోవచ్చు కదా మీరు. అనిత గారు ఫెయిల్ అవ్వడం అని ఒకటి అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రఘురామ గారు, వినండి ఒక్క నిమిషం రఘురామ కృష్ణ, ఒక్క నిమిషం చైతన్య గారు, ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి, కొంచెం పేషెన్స్ ఉందండి, కంప్లీట్ చేయనండి. అనితమ్మ గారు ఫెయిల్యూర్ అని అనొచ్చు, లేకపోతే ఎలాగో రఘురామ కృష్ణ గారికి దళితులు అంటే పడదు కాబట్టి దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉందని చెప్పి అది వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. నాకు దళిత ఓట్లు వద్దన్నాడు కదా ఆయన, అదే అది కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు అన్నది అగైన్ దిస్ ఇట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాది. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తున్నారుగా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటే ఆయన 26వ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ దిశపోయినాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు కదా. దాంట్లో ఆయన పంచాయతీరాజ్ ర్యాంక్ నుంచి మినిస్టర్ గా తీసేయొద్దని నా ప్రార్థన.